అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా నియోజకవర్గాల కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ తాజాగా ఇన్ఛార్జీల మార్పుపై 3వ జాబితా విడుదల చేసింది. సుమారు 30 నియోజకవర్గాల్లో మార్పులు చేసినట్లు సమాచారం. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా నియోజకవర్గాల కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసి వైసీపీ హైకమాండ్ ఇప్పుడు తాజాగా ఇన్ఛార్జీల మార్పుపై 3వ జాబితా విడుదల చేసింది. సుమారు 30 నియోజకవర్గాల్లో మార్పులు చేసినట్టు సమాచారం అందుతోంది. కొద్దిసేపటి క్రితమే వైసీపీ హైకమాండ్ ఇన్ఛార్జీల మార్పుపై 3వ జాబితా విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, ఇప్పటివరకు 2 జాబితాల వారీగా విడుదల చేశారు. ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో. ఇప్పుడు 3వ జాబితాలో కూడా ఈ స్థాయిలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏ విధంగా ఉండబోతోంది 3వ జాబితా? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, ఇవాళ చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా 3వ జాబితాకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఈ కసరత్తు ఇవాళ కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే 3వ జాబితాను వైసీపీ అధికారికంగా రిలీజ్ చేయనున్నట్టు మనకున్న సమాచారం. దాదాపు 30 అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన మార్పులు చేర్పులు జరిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే 11 మొదటి దఫాలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేశారు. సెకండ్ లిస్ట్ లో 27 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు. ఇక 3వ జాబితాలో దాదాపు 30 సెగ్మెంట్లకు సంబంధించిన మార్పులు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఇదే అంశం మీద, ఈ కసరత్తు మీదే ఉన్నారు. నిన్న ఇవాళ కూడా పలువురు నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఉదయం నుంచి కూడా నిన్న ఇవాళ కూడా క్యూ కడుతూనే ఉన్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న పంచాయతీలను సెటిల్ చేసే పని పార్టీ పెద్దలు చేస్తా ఉన్నారు. అటువైపు పెనమలూరు సెగ్మెంట్ కావచ్చు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గము, పెందుర్తి, ఇలా పలు నియోజకవర్గాల్లో ఉన్న అంశాలని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనకున్న ఎన్టీవీ దగ్గర ఉన్న కాన్ఫిడెన్షియల్ సమాచారం ప్రకారం అసెంబ్లీ సెగ్మెంట్లలో చూసుకున్నట్లయితే ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్షను పార్టీ బరిలో పెట్టే ఆలోచనల పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ గుమ్మనూరు జయరాంను తప్పించి ఆయన్ను ఎంపీ సెగ్మెంట్ కి పంపించాలని పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చింతలపూడి సెగ్మెంట్ నుంచి ఇప్పుడున్న ఎలిజాను మార్చి ఆయన స్థానంలో విజయరాజుకి అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయన మోషన్ రాజు మండలి చైర్మన్, మోషన్ రాజుకి బంధువు. అదేవిధంగా
గూడూరులో వరప్రసాద్ ని మార్పు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ పేరును కూడా పార్టీ పరిశీలిస్తుంది, కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డికి సంబంధించి దాదాపుగా ఖాయమైపోయింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి స్థానంలో జంకే వెంకటరెడ్డిని పెడుతున్నారు. ఈయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మార్కాపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు. అదేవిధంగా నంది కొట్కూరు నుంచి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను మార్చి ఆ స్థానంలో లబ్బి వెంకటస్వామి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా డాక్టర్ సుధీర్, ఈ రెండింటిని పరిశీలనలు చేస్తా ఉన్నారు. ఒక పేరు ఖాయంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా పెందుర్తి మంత్రి గుడివాడ అమర్నాథ్ ను పెందుర్తికి మారుస్తారు, లేదంటే చోడవరంకి మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే పెందుర్తిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజునే కొనసాగించే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇక మరోవైపు లోక్సభకు సంబంధించి చూసుకున్నట్లయితే పలు నియోజకవర్గాల్లో లోక్సభలో మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది. విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీనివాస్ పేరు ప్రకటించే ఛాన్స్ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం చిన్నసీను అంటారు. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి బొత్స ఝాన్సీ పేరు దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక కాకినాడ ఎంపీగా మనం చూసుకున్నట్లయితే కాకినాడ ఎంపీగా సునీల్ పేరు వినిపిస్తుంది. ఇక్కడ నుంచి చలమశెట్టి సునీల్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా అనకాపల్లి సెగ్మెంట్ నుంచి అడారి తులసిరావు కుమార్తె పేరు ఇక్కడ నుంచి బరిలో పెడతారని తెలుస్తుంది. ఇక రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్ పేరు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన, లేదంటే వివి నాయక్ డైరెక్టర్, సినీ డైరెక్టర్, ఆయన ఈ రెండు పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి కేసినేని నాని పేరు పరిశీలనలో ఉంది. ఒంగోలు సెగ్మెంట్ లో మాగుంటకు దాదాపుగా ఖాయమైపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇక నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్ నుంచి నాగార్జున యాదవ్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ఇంకొక సెగ్మెంట్ చూసుకున్నట్లయితే నంద్యాల నుంచి సినీ నటుడు అలీ పేరు వినిపిస్తుంది. నంద్యాల అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అలీని బరిలో పెడతారు, లేదంటే గుంటూరు నుంచైనా బరిలో పెట్టే అవకాశం ఉంది. ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మనం కీలకంగా ఇప్పటి వరకున్న సమాచారం. ప్రస్తుతం మున్సిపల్ కార్మికుల సంఘాలతోటి జీఓఎం సమావేశం జరిగింది సెక్రటరియట్ లో. ఆ సమావేశంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సో తుది ఫైనల్ గా, అంటే ఉదయం గత కొద్ది కాలం నుంచి చేస్తున్న కసరత్తు దాదాపుగా ఫైనల్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రితో మరోసారి వీరు భేటీ అయ్యి ఫైనల్ ప్రకటన చేస్తారు బొత్స, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అని సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే అనేక మంది ఎమ్మెల్యేల్లో సిట్టింగుల్లో ఉత్కంఠత అయితే రేగుతోంది. తమకు స్థానం ఉంటుందా లేదా, తమకు అవకాశం వస్తుందా రాదా, పక్కన పెడతారా అనేది. మరోవైపు తమను కొనసాగించాలనే విజ్ఞప్తులు కూడా ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడైతే సిట్టింగులు కొనసాగుతారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల వర్గం కూడా వచ్చి తమ విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. రాజంపేటకు సంబంధించి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వచ్చి ఇందాక కొద్దిసేపటి క్రితం క్యాంపు కార్యాలయంలో తమ విజ్ఞప్తుల్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఒకవైపు ఇవి కొనసాగుతున్న క్రమంలోనే ఇప్పుడు కొన్ని ప్రక్షాళన చేపట్టినట్టుగా అర్థమవుతోంది. సుమారుగా 30 నియోజకవర్గాలకు సంబంధించిన 3వ జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉదయశ్రీ, రైట్, ఇప్పటి వరకు 2 జాబితాల వారీగా విడుదల చేసిన తర్వాత అంటే కొంతమంది అలకబూనారు, కొంతమందిని పార్టీ అధిష్టానం బుజ్జగించడం జరిగింది. ఇప్పుడు 3వ జాబితాలో చూసుకుంటే మార్పులు చేర్పులు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జాబితాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు తెలిసిపోయే ఉంటుంది. సో ఇప్పటి వరకు అక్కడ ఉన్న సిట్టింగ్ల పరిస్థితి ఏంటి? సో దానికి సంబంధించి ఇప్పుడు 3వ జాబితా విడుదల తర్వాత ఆ స్థాయిలోనే అసమ్మతి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పటికే ఎవరికైతే మార్పులు చేస్తారో వాళ్ళని పిలిచి మాట్లాడుతా ఉన్నారు. కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా గత కొద్ది రోజులుగా వాళ్ళకి గ్రాఫ్ బాలేదనో, వాళ్ళని మార్చాల్సి వస్తుందనో, సామాజిక ఈక్వేషన్ తోటి మార్పులు చేయాల్సి వస్తుంది. ఈ అన్ని అంశాలను ఇప్పటికే సీఎంఓ నుంచి, పార్టీ పెద్దల నుంచి, రీజనల్ కోఆర్డినేటర్ నుంచి ఆయా నియోజకవర్గాల సిట్టింగ్లకు సమాచారం అయితే ఇచ్చారు. గత కొంతకాలం నుంచి వాళ్ళని రెక్టిఫై చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అసమ్మతి అయితే ఉంటుంది. ఎవరికైతే స్థానం ఉండదో వాళ్ళ వర్గం అనుచరులు అసంతృప్తితోనే ఉంటారు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుని పక్కకు తెప్పిస్తే ఆయన వర్గం ఇప్పటికీ కూడా అసంతృప్తితోనే ఉంది. ఆయన కూడా పిలిచి మాట్లాడారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని సర్దుబాటు కూడా చేశారు. అయినప్పటికీ కూడా వెల్లంపల్లి వర్గానికి సహకరించట్లేదు ఎవరైతే ఇప్పుడు రేపు అక్కడ నుంచి కంటెస్ట్ చేయబోతా ఉన్నారు. సో ఇలాంటి సర్దుబాట్లు, అసమ్మతులు ఉంటే వాటన్నిటి కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందస్తుగానే పిలిచి మాట్లాడుతా ఉన్నారు. ఏ కారణంతో వాళ్ళని తప్పిస్తున్నారు, అదేవిధంగా పార్టీ వైపు నుంచి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు, ఎలాంటి భరోసా ఇస్తారు అనే
అంశాన్ని కూడా స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో రీజనల్ కోఆర్డినేటర్లు అటు మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఇలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. చివరి దశలో ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రెహానా. లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని గత కొద్ది రోజులుగా వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తోంది. మరి కాసేపట్లో 3వ జాబితా విడుదల చేయనుంది. సెగ్మెంట్స్ వారీగా 3 సెగ్మెంట్స్, ఇప్పటివరకు 2 సెగ్మెంట్స్ ని విడుదల చేసింది. మొదటి సెగ్మెంట్లో 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేయగా, తర్వాత సెకండ్ సెగ్మెంట్లో 27, 3వ సెగ్మెంట్లో 30 నియోజకవర్గాల జాబితా విడుదల చేసింది. దీంట్లో కూడా భారీగానే మార్పులు చేర్పులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో 3వ జాబితా విడుదల చేయనుంది వైసీపీ.